అయితే తోటలకు అయితే వచ్చిన ఈ తోటల ఈ పొరగంటి కూర ఒక కూలర్ డబ్బాలు ఉంది. ఈ కూలర్ డబ్బాలు అంతా మనం ఇప్పుడంతా ఇది దింపుకుందాం. అందరికీ ఇప్పుడైతే 5 అవుతుంది. అందరికీ శుభోదయం. ఇప్పుడు పొనగంటి కూర కట్ చేద్దాము. ఎందుకంటే అంత లాస్ట్కి ఇది దిగింది, కత్తెర దిగింది పట్టరాక. నేను పైన మా తోటలో పొనగంటి కూర దింపుకొచ్చిన, ఆర్గానిక్ పొనగంటి కూర. ఇప్పుడు ఉల్లిగడ్డ పొనగంటి కూర, కోడిగుడ్డు ఇవి చేద్దాము. ఇది ఎట్టుందో ఒకసారి మనం ట్రై చేద్దాం. ఒక గిన్నె పెట్టినా, ఇప్పుడైతే నూనె పోస్తున్నా. జీలకర్ర, ఒక వట్టికాయ. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు పొనగంటి కూర వేసుకుందాము. 2 టమాటాలు వేసుకుందాం. చెంచా పసుపు, చెంచాడు ఉప్పు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ పేస్ట్. దీని ఒకసారి అంతా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న చెంచాడు కారం వేద్దాము. ఇప్పుడు 2 రిక్కలు కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర. ఇదంతా మిక్సీ చేసి ఒక్క 2 సెకండ్లు అయితే అవుతుంది. ఈ పొనగంటి కూర అయ్యింది. కొద్దిగా ఇదంతా కూర సైడ్ పెట్టినా, పోసుకొని మళ్ళీ ఇంట్లో గుడ్డు కొడదాన్ని. ఇప్పుడు గుడ్డు వేద్దాము. ఇప్పుడు ఒక 4 గుడ్లు ఈ పొనగంటి కూరలో వేద్దాము. ఇప్పుడు ఈ గుడ్డు కింద మంచిగా అయ్యింది. ఇప్పుడు ఈ పొనగంటి కూర తీసిన కూరని వేద్దాం. ఇప్పుడు ఈ కూర అయితే అయ్యింది. గ్యాస్ బంద్ చేస్తున్నా. బగారా వేసిన బగారా అన్నం నేను దీంట్లో కాంబినేషన్ ఎట్టుందో చూస్తా. అంతేనా? ఇక కొద్దిగా నేను దీన్ని చూస్తా. వీడియో చూసి పూర్తిగా చూసి మీరు ఒక లైక్ కొట్టండి. బాయ్, ఉంటా. ఇలాగనే అనుకోరి ఎంత బాగుంటుంది అనుకున్నావు. ఒక్కసారి చేయరు నా వీడియో చూసి. ఓకేనా?